హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ అయితే బిగ్ బాస్ హౌస్లో సిచ్యువేషన్ అయితే చాలా హాట్గా ఉంది. ఎందుకు అనుకుంటున్నారా? నామినేషన్స్ అండి. సో బిగ్ బాస్ అయితే నామినేషన్స్ చేయడానికి యాక్షన్ రూమ్కి రమ్మని చెప్పేసి అందరినీ అన్నారు. సో అందరు యాక్షన్ రూమ్కి అయితే వచ్చేసారు. సో ఎవరిని నామినేట్ చేశారనేది నేనైతే మీకు చెప్పేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ అయితే బిగ్ బాస్ యష్మిని ఈ వీక్ నామినేట్ చేయకూడదు, బికాజ్ వాళ్ళదే బిగ్గెస్ట్ క్లాన్ కాబట్టి అని చెప్పారు. సో యష్మి యాజ్ యూజువల్గా హ్యాపీగా వావ్ థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పేసింది. ఆపోజిట్ క్లాన్ వాళ్ళని నామినేట్ చేయాలి 2 పర్సన్స్ని, అండ్ అలాగే అక్కడ ఒక పెయింట్ ఉంది, ఆ పెయింట్ని వాళ్ళ మీద పోయాలి అని చెప్పేసి బిగ్ బాస్ అన్నారు. సో ఫస్ట్ అయితే సీత అయితే నిఖిల్ని నామినేట్ చేసింది. ఎందుకంటే ఫస్ట్ 2 డేస్లో నాకు మీరు చాలా డామినేటింగ్గా అనిపించారు, సో అందుకనే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి అనింది. అండ్ దానికి తను కూడా నిఖిల్ కూడా ఓకే ఫస్ట్లో ఎవరు ఏంటి అని ఏం అర్థం కాదు కాబట్టి ఓకే అని చెప్పేసి తను కూడా తీసుకున్నాడు. అండ్ సెకండ్ నామినేషన్ వచ్చేసి సీత ప్రేరణని చేసింది. ఎందుకు అంటే బయట మీరు అందరూ ఆల్రెడీ ఫ్రెండ్స్ అయ్యి లోపలికి వచ్చి ఇక్కడ వాళ్ళు చెప్పిందే ఫాలో అవ్వండి అని మీరు స్టాండ్ తీసుకొని అనటం కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది. సో అందుకనే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి సీత ప్రేరణని నామినేట్ చేసింది. ప్రేరణ కూడా నేను అలా ఏం అనలేదు, నేను ఫాలో అవుతాను, మిమ్మల్ని ఫాలో అవ్వమని నేనేం చెప్పలేదు అని చెప్పేసి ప్రేరణ కూడా స్ట్రాంగ్గానే డిఫెండ్ చేసుకుంది. సో సీత నామినేషన్స్ అయితే నిఖిల్ అండ్ ప్రేరణ. అండ్ నెక్స్ట్ అభయ్ అయితే ఫస్ట్ విష్ణుప్రియని నామినేట్ చేశాడు. ఎందుకంటే నువ్వు ఫ్లాప్ జోన్లో ఉన్నావని నాకు అనిపించింది అండ్ నువ్వు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి నామినేట్ చేస్తున్నా అని అభయ్ అన్నారు. దానికి విష్ణుప్రియ ఓకే అని చెప్పేసి యాక్సెప్ట్ చేసింది. సెకండ్ అయితే ఓం గారిని నామినేట్ చేశాడు అభయ్. ఎందుకంటే టైమింగ్స్ మీరు సెట్ అవ్వలేదో లేకపోతే ఏదైనా ఒక డిస్కషన్ మధ్యలో మీరు వెళ్ళిపోతూ ఉన్నారు, అందుకనే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను, మీ ఇన్వాల్వ్మెంట్ అయితే తక్కువ ఉంది అని చెప్పేసి అభయ్ అన్నాడు. దానికి ఓం గారు మణికంఠ కంటే నా ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉందా అని అడిగారు. లేదు 100% నో అని అభయ్ చెప్పారు. ఈ 2 నామినేషన్స్ అయితే ఇప్పటి వరకు జరిగాయి. సో మరిన్ని నామినేషన్స్ ఎవరిని నామినేట్ చేస్తారు అని చెప్పి నేనైతే మీకు అప్డేట్ ఇచ్చేస్తాను. సో మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి.